నౌ ఇప్పుడు చూడండి మనకి ఇదే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇందాక సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి 0 వచ్చాయన్నమాట. కానీ ఇక్కడ ఏమో మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది. దీన్ని ఏమంటామంటే మనము క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే వై సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వైసిఎఫ్ ప్లస్ వైపిఐ. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఫంక్షన్ ఇస్తాడో అదర్ దాన్ జీరో కాకుండా మనకి ఏదైతే ఫంక్షన్ ఇస్తాడో అప్పుడు ఆన్సర్ అనేది వైసిఎఫ్ కనుక్కోవాలి, వైపిఐ కనుక్కోవాలి. చూడండి నేను ఇంపార్టెంట్ నిదానంగా చెప్తాను, చూడండి ఈ క్వశ్చన్ నిదానంగా చెప్తాను. చూడండి మనకి ఫస్ట్ ఫైండింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసిఎఫ్ ఎలా కనుక్కోవాలి? వైసిఎఫ్ కనుక్కోవడం ఆల్రెడీ మనకు తెలుసు. ఏముంది, దీన్ని సింపుల్గా 0 చేసుకుని సరిపోద్ది మనకి. అంటే డి స్క్వేర్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ డీలో పెడతామా మనము? పెట్టకూడదు, ఎంలో పెట్టాలి. కాబట్టి ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 13 ప్రైమ్ నెంబర్ కదా, 13 మనకి ప్రైమ్ నెంబర్ కదా, కాబట్టి ఫ్యాక్టర్స్ ఉండవు కదా. కాబట్టి ఇందాక ఆల్రెడీ సాల్వ్ చేసి ఇట్లాంటి క్వశ్చన్. కాబట్టి స్ట్రైట్ అవే ఐ విల్ రైట్ ది ఆన్సర్. ఓకే, 2 + r - 3i. దీని రూట్స్ ఏమొస్తాయంటే 2 + r - 3. దీన్ని క్యాల్సిలో సాల్వ్ చేసుకోండి. ఒక రూట్ వచ్చి ఏమొస్తుందంటే 2 + 3i, ఇంకో రూట్ ఏమొస్తుంది 2 - 3i. అప్పుడు ఏమొస్తుంది ఎట్లా రాసుకోవచ్చు? 2 + r - 3i రాసుకోవచ్చా లేదా? అవునా కదా. రూట్స్ ఎలా ఉన్నాయి మనకి? ఇమాజినరీ. అప్పుడు వై ఆన్సర్ సిఎఫ్ ఏమవుతుందంటే దేర్ ఫోర్ వైసిఎఫ్ e power of alpha x e into c cos beta x, c1 cos beta x plus c2 sin beta x, c2 plus c2 sin beta x. అప్పుడు ఆ విధంగా చూసుకుంటే మనకి ఇదేమవుతుంది ఆల్ఫా, ఇదేమవుతుంది బీటా. therefore ycf is equal to e power 2x into c1 cos 2x plus c2 sin cos 3x plus c2 sin 3x. ఇది సిఎఫ్ అండి. సో మనకి సిఎఫ్ అయిపోయింది, ఇక్కడ సిఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడం ఎట్లా, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి పిఐ ఎలా కనుక్కోవాలంటే చూడండి, అంటే వైపిఐ ఎలా కనుక్కోవాలంటే క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. అంటే ఏం కదండి, ఎఫ్ ఆఫ్ డి కింద ఉంచుకున్నాం అంతే కదా, క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. ఇప్పుడు దీనికి రకరకాల కండిషన్స్ ఉంటాయండి. ఎలా కనుక్కోవాలంటే వైపిఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మన క్యూ ఆఫ్ ఎక్స్ ఏముంది ఇక్కడ e power 2x by f of d అంటే d square minus 4d plus 13, d square minus 4d plus 13. ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే డిఫరెంట్ కండిషన్స్ ఉందండి. ఇక్కడ మనకి ఫంక్షన్ ఏముంది, మనకి e పవర్ ఫంక్షన్ కదా, దీన్ని e పవర్ ax అనుకోండి. ఏ ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ 2, ఆ 2 ఇక్కడ పెట్టేసాలండి. ఆ 2 మనం d ప్లేస్లో పెట్టేసాలంటే మనకి ఫంక్షన్ కానీ e పవర్ ఆఫ్ ax by f of d ఉందంటే put d is equal to a, easy answer. Put d is equal to a. రైట్ సైడ్ క్వశ్చన్ కానీ e పవర్ ఆఫ్ ax ఫార్మాట్ లో వస్తే అప్పుడు పిఐ ఏమవుతుందంటే put d is equal to a. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే సో ypi is equal to e power 2x by d బదులు 2 పెట్టాలి కదండి, 2 square minus 4 into 2 plus 13, that is equal to e power 2x by 2 square 4 minus 4 2s are 8 plus 13. okay, 13 ఒక 4 17 minus 8 9. so answer is e power 2x by 9. ఇది పిఐ 13 plus 4 17 minus 8 9. ఓకే, ఇది పిఐ. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, అల్టిమేట్గా రెండు కలిపి రాయాలి కదా. సో therefore our answer would be, okay, one second. So therefore our answer would be y is equal to ycf plus ypi. there, that is equal to cf అంటే ఇది కదా. సో e power 2x into c1 cos 3x plus c2 sin 3x plus pi అంటే e power 2x by 9. ఇది మనకి ఆన్సర్. y is equal to ycf plus ypi. ఇది మనకి ఆన్సర్ అన్నమాట, రైట్.
ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా మనకి రైట్ సైడ్ మనకి ఎప్పుడైతే మనకి ఫంక్షన్ ఇస్తాడో, రైట్ సైడ్ మనకి క్యూ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే ఇస్తాడో మనకి కంపల్సరీ ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏమొస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు YCF ప్లస్ YPI, YCF ప్లస్ YPI. YCF అంటే ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు, YPI కూడా ఇంతకుముందు చెప్పాను అన్నమాట. రైట్, ఇప్పుడు చూడండి ఎలా కనుక్కుంటే నేను చూస్తాను. సో ఇప్పుడు ఈ d² ప్లస్ 4d ప్లస్ 8 ఉంది కదా, సో దీన్ని మనము ఏం చేసుకోవాలి, 0 చేసుకోవాలి. కాబట్టి సో ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకోండి సిఎఫ్ కనుక్కునేప్పుడు. అప్పుడు ఏమొస్తుంది నాకు, d² ప్లస్ 4d ప్లస్ 8 కదా. సో దీన్ని నేను ఎంతో రిప్లేస్ చేసుకుంటా, అంటే m² ప్లస్ 4m ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. m² ప్లస్ 4m ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది కూడా మనకి డైరెక్ట్గా ఆన్సర్ రాదు కాబట్టి దీన్ని క్యాల్సీలో సాల్వ్ చేసుకుంటే, క్యాల్సీలో చూడండి, క్యాల్సీలో ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. క్యాల్సీ మోడ్ నొక్కిన తర్వాత ఈక్వేషన్ తర్వాత ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో ఉంటుంది. ఎందుకంటే 7 డిగ్రీ కాబట్టి ఈ ఫార్మాట్లో చేసుకోండి. ఏ వాల్యూ అంటే 1 ఇవ్వండి, b వాల్యూ అంటే 4 ఇవ్వండి, c వాల్యూ అంటే 8 ఇవ్వండి. ఇది ఏ వాల్యూ అంటే ఇక్కడ ఏముంటుంది, అది b వాల్యూ, c వాల్యూ ఇచ్చారంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో దీనికైతే ఆన్సర్ వచ్చేసి m ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ 2i అంటే ఇంకా రూట్స్ ఎలా ఉన్నాయి, ఇమాజిన్ రూట్స్ కదా. రూట్స్ ఎలా ఉన్నాయి మనకి, ఇమాజినరీ రూట్స్ ఇమాజినరీ రూట్స్ ఉంటే మనకి సిఎఫ్ ఏమవుతుంది, e పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్, c1 కాస్ బీటా ఎక్స్, ఓకే, c2 సైన్ బీటా ఎక్స్. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, ఆల్ఫా అంటే ఇది, బీటా అంటే ఇది. సో ఈ పవర్ ఆఫ్ -2x ఇంటూ c1 కాస్ 2x c2 సైన్ 2x ఇది మనకి సిఎఫ్. ఓకే, తర్వాత పిఐ కనుక్కోవడం ఎట్లా అంటే y ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ డి. దేర్ ఫోర్ ఎలా కనుక్కోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x బై d² ప్లస్ 4d ప్లస్ 8 నేనేం చెప్పాను, ఒకవేళ q ఆఫ్ x కానీ మనకి e పవర్ ఆఫ్ ax విధంగా ఉంటే సింపుల్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు a. మనకి క్వశ్చన్లో రైట్ సైడ్ ఇచ్చే ఫంక్షన్ కానీ ఈ పవర్ ఎక్స్ మోడల్లో ఉందంటే సింపుల్గా ఏం చేయాలి, ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు a పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది నాకు ఆన్సర్, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x డివైడెడ్ బై 2² ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 8, 2² ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 8. అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ నాకు సింపుల్గా e పవర్ 2x బై 2 ఆర్ 8 అంటే టోటల్ యాడ్ చేస్తే ఇదే నాకు పిఐ ఇదే. సో టోటల్ ఆన్సర్ వుడ్ బి y ఈజ్ ఈక్వల్ టు YCF ప్లస్ YPI. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు YCF అంటే మొత్తం రాసుకుంటాం, అంటే e పవర్ -2x ఇంటూ c1 cos 2x ప్లస్ c2 sin 2x ప్లస్ పిఐ అంటే e పవర్ 2x బై 20 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.